అధ్యక్ష, మిత్రులారా, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందుటున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా ఉద్యమ వందనాలు. మిత్రులారా, అరుణోదయ 50 సంవత్సరాల వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా ఏవైతే 50 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఆ త్యాగధనులను స్మరిస్తూ ఆ అరుణోదయాన్ని 50 సంవత్సరాల వరకు తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఉద్యమ వందనాలు. ఇవాళ సంస్కృతులు, సాంప్రదాయాలు ఏదైతే ఇవాళ సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి భావాలను ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలకులు ఈ భావానికి సంబంధించినటువంటి సంస్కృతుల మీద అతను దాడి చేయడం అనేది ఇది మొదలవుతుంది. కాబట్టి ఇన్ని రోజులు అరుణోదయ, సాంస్కృతిక సమైక్య, PDSU, POW ఈ 3 సంస్థలు కూడా ఎంతో త్యాగాలతో వాళ్ళు నిర్మించినటువంటి ఈ సంస్థను ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి కామ్రేడ్స్కు ప్రత్యేక ధన్యవాదాలు. అదే రకంగా మరి ఇవాళ మనం ఇక్కడ వచ్చినటువంటి అందరం కూడా ఈ సంస్థను ఏ ఆశయాల కొరకైతే వారు మన ముందు పెట్టారో భవిష్యత్తు కూడా మనమందరం కూడా ఈ సంస్కృతులను, పేద సంస్కృతులను, ఆదివాసీ సంస్కృతులను, మనము వాళ్ళ భావాలను ఇవాళ ఏదైతే పాశ్చాత్య సంస్కృతులు వచ్చేసి వాళ్ళు ఏదైతే ఈ సంస్కృతుల మీద దాడులు చేస్తూ పాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు, కథలు చెప్పేటువంటి, భావాలు చెప్పేటువంటి వారిని గొంతులు నములుతూ వారి యొక్క గొంతులు నాటుతున్నటువంటి క్రమంలో ఇవాళ మనం అందరం కూడా బాధ్యతాయుతంగా ఈ భవిష్యత్తులో ఈ అరుణోదయ సాంస్కృతిక సమైక్యను మనం అందరం కూడా బాధ్యతాయుతంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఇవాళ ఆదివాసి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతులు కావచ్చు, గ్రామీణ పేద ప్రజల్లో ఉన్నటువంటి సంస్కృతులు కావచ్చు, లేదా వాళ్ళ భావాలు ప్రకటించేటువంటి భావ స్వేచ్ఛలు కావచ్చు, వాటి అన్నింటినీ కూడా ఇవాళ ధ్వంసం చేసి ఇవాళ పెట్టుబడిదారులు, దోపిడీదారులు ఒక వ్యాపారంగా వస్తున్నటువంటి ఈ క్రమంలో మనం అందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన సంస్కృతులు మాయమైపోతున్నాయి. గ్రామీణ ప్రజల మధ్య మనం చెప్పేటువంటి భావాలు కూడా మాయమవుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, మనమందరం కూడా కార్యకర్తలు వచ్చేసినటువంటి మనమందరం కూడా మనం బాధ్యతాయుతంగా మన కుటుంబాల నుండి, మన ప్రాంతాల నుండి మనమే కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మన కుటుంబాల నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఆదివాసి ప్రాంతాల్లో మీరు చూసినట్టయితే ఇవాళ గోమాత రక్షణ అనేటువంటి, గోమాతకు రక్షణ ఉంటుంది, కానీ ఆదివాసి సంస్కృతులకు రక్షణ లేదు. ఆదివాసులు బతుకుతున్నటువంటి ప్రాంతానికి రక్షణ లేదు. ఇవాళ దేశంలో బేటీ బచావో అంటారు, అన్ని హక్కులు వాళ్ళకు అన్ని కాపాడాలి అంటారు, కానీ ఆదివాసి ప్రాంతాల్లో మనిషి గుర్తించలేనటువంటి పరిస్థితులు మనకు అగుపిస్తున్నాయి. ఇవాళ ఒక చెట్టుకు రక్షణ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పుట్టకు రక్షణ ఉంటుంది, కానీ అక్కడ జీవిస్తున్నటువంటి ఆదివాసులు వాళ్ళ పూర్వ సంస్కృతులు, ఆ సంస్కృతులు ఏమంటే ఆ పూర్వ సంస్కృతులు కూడా ప్రకృతి సంస్కృతులు, ప్రకృతిని కాపాడుతూ వాళ్ళ ప్రకృతిలో స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి ఆదివాసులను ఇవాళ
మిత్రులు చాలా మంది చెప్పడం జరిగింది. కగార్ పేరుతో కావచ్చు, సల్వాజుడం పేరుతో కావచ్చు, లేదా మావోయిస్టుల పేరుతో కావచ్చు, లేకపోతే అర్బన్ నక్సలైట్ పేరు చెప్పి ఈ రకంగా చంపుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఒక హత్యా రాజకీయాలు ఉన్నటువంటి సంస్కృతులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆదివాసి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ అరుణోదయ సంస్కృతి సమైక్య చాలా రోజుల నుంచి కూడా ఆదివాసుల గురించి పరిచయ పాటలు పాడారు. ఆదివాసుల్లో మరణించినప్పుడు వాళ్ళ యొక్క ఆదివాసుల గురించి వివరిస్తూ వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలను కూడా కాపాడుతూ ఇవాళ బయట ప్రపంచానికి కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ రకంగా మన సంస్కృతులను కాపాడుతూ ఆదివాసి ప్రాంతాల సంస్కృతులు, మైదాన పేద ప్రజల సంస్కృతులు, ఈ దోపిడీ చేస్తున్నటువంటి సంస్కృతులందరినీ కూడా ఈ దోపిడీ విధానాన్ని ఖండిస్తూ వీళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి వారి వ్యతిరేకంగా ఈ అరుణోదయ చేసేటువంటి నూతన చైతన్యం సంబంధించినటువంటి చైతన్యపరుస్తూ మనమందరం కూడా ముందుకెళ్ళాలి. దాంట్లో నా వంతు కూడా, నా భాగస్వామ్యం కూడా ఉంటుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.